ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, మనము క్రిస్మస్ ముందు వచ్చే 4 అడ్వెంట్ మెసేజెస్ని చూసుకొని వస్తున్నాము. దాంట్లో మొదట ఆశీర్వాదము, అడ్వెంట్ యొక్క ఆశీర్వాదం ఏమంటే నిరీక్షణ అనేది పోయిన క్లాస్లో మనము చూసుకున్నాము. ఈరోజు క్రైస్ట్ అడ్వెంట్ వలన వచ్చిన 2వ ఆశీర్వాదము చూసుకున్నాము. అదేమంటే సమాధానము. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూతలు వచ్చి సమాధానం గురించి ఆ ఒక గొర్రెల కాపరి దగ్గర మాట్లాడేది మనము లూకా 2వ అధ్యాయము 13-14లో చూడొచ్చు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసారా? సో భూమి మీద మనుషులకి సమాధానము అని చెప్పారు. పరలోకములో మహిమ, భూమిలో సమాధానం అని. సో యేసు పుట్టకతోనే సమాధానం రావాల. ఎందుకంటే ఆయన గురించిన ప్రవచన వచనంలో ఆయనకి అనేక టైటిల్స్లో ఒక టైటిల్ ఏమంటే సమాధాన ప్రభు. దాన్ని 9:6 యేషయాలో మనము ఇంకొకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూసారా? సమాధానకర్తకు అధిపతి అని చెప్పబడింది. సో ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఆయన సమాధానంకే అధిపతి. సో ఆయన మూలముగా మనకి సమాధానం దొరుకుతుంది. ఆయన మూలముగా మనకి నిరీక్షణ వచ్చింది. ఆయన పుట్టుకతో వచ్చిన సమాధానం ఏమన్నది మనం ఈరోజు చూసుకుందాం. సో సమాధానం అంటే దాంట్లో 4 రకాలైన సమాధానం ఉంది. ఇంగ్లీష్లో మనం చూసేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ విత్ గాడ్ అని చూస్తాం. అంటే దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్. ఇది యేసు ద్వారా మనకు వస్తుంది. ఎందుకంటే దేవునితో సమాధానము లేకుండా ఉంది. మనుషులకి దేవునితో సమాధానం లేదు. దేవునికి విరోధులు అయిపోయాం. ఎప్పుడంటే ఆదిలో మనందరికీ తండ్రి అయిన ఆదాము అని దేవుడు సృష్టించి జీవం ఇచ్చి మంచి ఒక తోటలు ఇచ్చి బాగా సంతోషంగా ఉండని చెప్పి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఒక్క వృక్ష ఫలం మాత్రం నువ్వు తినొద్దు అని. అయితే ఆ మనిషి ఏం చేస్తాడు? తన భార్య మాట విని ఆ ఒక వృక్షమును ఉన్న పండుని తినేశాడు. ఆ భార్య ఏం చేసింది? సైతాను మాటలు విని ఆమె ఫస్ట్ తినేసింది. సో ఇది చేసినప్పుడు దేవునికి విరోధంగా వాళ్ళు నడుచుకున్నారు. దేవుని మాటల్ని వినక, దేవుణ్ణి విశ్వసించక, సైతాను ఒక మాటల్ని విని సైతాను చెప్పినది చేసేసారు. అప్పుడేమైపోయింది? దేవునికి మనుషులకు సపరేషన్ వచ్చేసింది. అప్పటి నుండి మనుషులు దేవునికి విరోధులు అయిపోయారు. దేవునికి విరోధిగా నిలబడిన సైతానుతో వీళ్ళు చేరుకున్నారు. అప్పుడు ఏమైంది? దేవుని నుండి దూరం అయిపోయారు. వాళ్ళు అక్కడి నుండి దేవుని ప్రసన్నత నుండి పంపబడారు. దేవుడు ఏం చేశాడు? మీరు మీలాగనే జీవించనుకుంటారా? జీవించండి, నేను వదిలేశారు. నాకు విరుద్ధంగా మీరు జీవించాలంటే జీవించండి. అయితే మరణం వస్తుందని శాపం ఇచ్చారు. అయితే వదిలేస్తారు దేవుడు. అప్పటి నుండి మనిషి ఏం చేస్తాడు? ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా దేవునికి విరుద్ధమైన కార్యమే చేసుకొని దేవుడు ఇచ్చిన మనసాక్షికి విరుద్ధంగా పాపం చేసేది, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలకు విరుద్ధంగా పాపము చేసుకుని సైతానులో వాడు అలాగే జీవిస్తూ వాళ్ళకి పుట్టిన బిడ్డలు కూడా అదే మార్గంలో పోయి లోకమే దేవునికి దూరం అయిపోయారు. దేవునితో సమాధానం లేదు. ఎందుకంటే దేవునికి విరుద్ధం అయిపోయారు కదా, పాపీలు అయిపోయారు. దేవుని కోపము వీళ్ళపైన వచ్చేలాగా చేసేసారు. అలాగా దేవునికి మనిషికు మధ్యలో సమాధానము వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫైనలీ దేవుడు ఎంతో లోకమును ప్రేమించి తన కుమారుని పంపించారు కాబట్టి తన కుమారు పుట్టుకతో సమాధానం వస్తుందంటే దేవునికి మనిషికు మధ్యలో సమాధానం. ఇది ఎలా వస్తుందంటే మనము దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నాం కదా, ఆ పాపం నిమిత్తం మాకు దేవుని కోపము దండన రావాలి కదా.
ఇప్పుడు సమాధానము మనం పొందుకోవాలంటే ఆ పాపము మూయపడాలా, ఆ పాపము కడగపడాలా. అలాగా అవ్వాలంటే ఆ పాపము కొరకు ఇంకొకడు బలి అవ్వాలా. సోదర సోదరి, ఎందుకంటే దేవుడు నీతి స్వరూపమైన దేవుడు, పాపముని దండించాలా, లేకపోతే ఆ నీతివంతుడైపోతాడు. దానికి దేవుడు ఆ కాలంలో మృగాల్ని తీసుకురండి అని, గొర్రెపిల్ల తీసుకొచ్చి వీడి పాపంని గొర్రెపిల్ల మీద వేసి గొర్రెపిల్ల చంపి ఆ రక్తముని అప్పుడు చిందినప్పుడు దానివల్ల వీడికి పాపక్షమాపణ దొరికేది. ఇది ఒక శిఖనముగా, ఒక నీడగా ఇది జరిగింది. అయితే నిజమైన మనిషి పాపము పోవాలంటే పాపము లేని ఒక మనిషి పాపి కొరకు బలి అవ్వాలా. అదే యేసు ప్రభు మన కొరకు చేశారు. కాబట్టి ఆయన సిలువలో మన కొరకు చెందిన రక్తంని మనము మా కొరకుని విశ్వసించినప్పుడు మనం దేవుని ముందు నీతివంతులయ్యి దేవునితో సమాధానము పొందుకోవచ్చు. ఇది ఎంత క్లియర్గా రోమా 5:1 పౌలు చెప్తున్నారు చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూసారా, ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. శత్రువులుగా ఉండే మనము, దేవుని కోపముకి కారణమైన మనము ఇప్పుడు సమాధానం. ఎందుకంటే మా పాపమంతా మూయబడింది, కడగబడింది, తీసేయబడింది. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము పొందినాము. దీన్నే కొలస్య 1:19-20 కూడా చెప్తున్నారు చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. చూసారా, ఆయన శిలువ రక్తము చేత అన్నిటినీ దేవుడు సమాధానము చేసుకుంటున్నారు అనేది ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఆయన శిలువ రక్తం వలన ఇప్పుడు లోకములో ఉన్న అన్ని దేవునితో సమాధానము పరచబడింది. దానివల్ల చూడండి, ఇప్పుడు దేవునితో మనకి సమాధానం ఉంది. మనం ఇప్పుడు దేవుని బిడ్డలు, దేవునికి శత్రులు కాదు. చూసారా, ఈ సమాధానము యేసు ద్వారా మనకి దొరికింది అనేది మనము మొదటగా చూసుకున్నాం. రెండో విధమైన సమాధానం ఏమంటే, మనం ఇప్పుడు దేవునితో సమాధానం పరచబడిన తర్వాత దేవుని మనం విశ్వసిస్తాము, దేవుని నమ్ముకొని ఉన్నాము, ఆయన మీద మనం భరోసము ఉంచుకున్నాము. కాబట్టి ఆయన మనల్ని కాపాడతారని ఒక శాంతి, ఒక సమాధానం, మనశ్శాంతి, ఇన్నర్ పీస్ మనకి దొరుకుతుంది. అదే పీస్ ఇన్ గాడ్ అని ఇంగ్లీష్లో చెప్తాము. పీస్ విత్ గాడ్, పీస్ ఇన్ గాడ్ అనేది. దీని గురించి మాకు ఎన్నో వచనాలు ఉంది. యెషయా 26:3 చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూసారా, నీ అందు ఎవడు విశ్వసించి ఉన్నాడో, ఎవరు మనస్సు నీ మీద ఉన్నదో వాడిని పూర్ణ శాంతిలో నువ్వు ఉంచుతావని. సో ఇంగ్లీష్లో thou wilt keep him in perfect peace whose mind is stayed on thee. సో మాకి దేవునిలో విశ్వాసం ఉంది కాబట్టి మాకు శాంతి కలుగుతుంది, సంపూర్ణమైన శాంతి. దీన్ని ఇన్నర్ పీస్ అంటారు. మాకు అవుట్వర్డ్లీ ఎన్ని కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అయితే లోపల మాకు సమాధానం. ఎందుకంటే దేవుని మనం నమ్ముకున్నాము, దేవుని మీద మనం విశ్వసించి ఉన్నాం కాబట్టి దేవుడిని చూసుకుంటాడు, దేవుడిని మనం కాచుకుంటాడు అని ఒక ఇన్నర్ పీస్ మనకి దొరుకుతుంది. దీన్ని జెరెమియా 17:7-8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసారా, యెహోవాని విశ్వసించేవాడు, నమ్ముకున్నవాడు ఆ వృక్షాలు, ఆ నదుల పక్కనున్న వృక్షంలాగా ఉంటాడు. ఎంత సమాధానంగా ఉండొచ్చు, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవునితో సమాధానపరచబడాను కాబట్టి ఆయనలో ఉన్న విశ్వాసం బట్టి శాంతిగా ఉంటాడు. అదే
ఆశీర్వాదము. మరి కీర్తన 9:10 కూడా, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూసారా, ఆయన నామం ఎరిగిన వాడు ఆయన నమ్ముకొందురు. ఎందుకంటే ఆయనని విశ్వసించే నువ్వు ఎప్పుడూ విడువపెట్టు. యూ విల్ నాట్ ఫోర్సేక్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ యూ. దానివల్ల మనం ఆయనలో ఉంచిన విశ్వాసం బట్టి మనకి ఆ ఇన్నర్ పీస్ మనకి దొరుకుతుంది. యేసు ప్రభు కూడా చెప్పారు ఇదే సమాధానం గురించి కదా, 16:33 యోహాను, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చూసారా, నా యందు మీరు సమాధానము కలుగునట్లు నీ మాటలు చెప్తున్నాను. సో దట్ యూ మే హ్యావ్ పీస్ ఇన్ మీ అంటున్నారు. యేసులో మాకి సమాధానం కలుగుతున్నది అని చెప్పి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చూసారా, లోకంలో మీకు సమస్యలు ఉంటుంది, కష్టాలు ఉంటుంది, అయితేను ధైర్యపడండి, నేను లోకంని జయించి ఉన్నాను కదా. దానివల్ల సోదర సోదరి క్రైస్తవుడికి ఎన్నో సమస్యలు, కష్టాలు, శోధనలు రావచ్చు. అయితే ఇన్నర్లో ఒక పీస్ ఉంది. ఏమంటే యేసులో ఉన్నాను, దేవునిలో ఉన్నాను, దానివల్ల నాకు ఏమీ కలగదు, దేవుడు నన్ను కాచుకుంటాడని ఆ ఇన్నర్ పీస్ మనకి దొరుకుతుంది. మూడవదిగా పీస్ ఆఫ్ గాడ్ అంటారు. పీస్ విత్ గాడ్, పీస్ ఇన్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వలన మనకి సమాధానం వస్తుంది. అది మనకి ఫిలిప్పు 4:7 చూడవచ్చు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా, సమస్త గ్రహింపుకు మీరిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు ఇవ్వబడున్నాయి. చూసారా, ఎంత బ్యూటిఫుల్ కదా. పీస్ దట్ పాసెత్ అండర్స్టాండింగ్ షాల్ కీప్ యువర్ హార్ట్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు వలన మనకి దేవుని సమాధానం దొరుకుతుంది. దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఈ సమాధానం అనేది చాలా మనకి అవసరము. మా మనస్సు, మా హృదయము చాలా కలవలపడుతుంది. దానివల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ షాల్ కీప్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అన్నారు. తెలుగులో మరొకసారి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా, మీ హృదయంకి మీ తలంపులకి అన్నారు. ఇప్పుడు హృదయం అంటే చాలా కొన్ని స్మాల్ విషయాలకి మనం హృదయం ఏమైపోతుంది, నిరాశ అయిపోతుంది, అప్సెట్ అయిపోతాము. మనం ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి దుఃఖం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది హృదయములో మాకి. అదే సమయంలో మెంటల్లీ కూడా మా మనస్సు చాలా కంగారు పడుతుంది. మనం కొన్ని విషయాల్ని ఎగ్జాజరేట్ చేస్తాము, ఇంకా ఫ్యూచర్ ఎలాగని ఓవర్ థింకింగ్ చేసేసుకుంటున్నాము, చాలా డిస్టర్బ్ అయిపోతాము. అయితే మనము ఒక్క ప్రార్థన చేస్తే దేవుని నుండి ఒక సమాధానం, అది జ్ఞానముకి మించిన సమాధానం, అది దేవుడే ఇవ్వగలుగుతాడు. ఎంత డిస్టర్బ్ అయితేనో ఒక ప్రార్థన చేసినప్పుడు మనకే తెలియనంటే ఒక సమాధానం వస్తుంది కదా. దేవుడు చూసుకుంటాడులే, మాకు ఏమీ కలగదు, ఏమైతేనో దేవుడు నాతో ఉన్నాడు, నా ఒక ఇన్నర్ పీస్ ఎవరు తీసుకోలేరు, దేవునితో నాకున్న ఆ రిలేషన్షిప్ బాగుంది కదా, ఏం పోతే ఏమీ దేవుడు నాతో ఉన్నాడు కదా అని అనేక సందర్భాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క సమాధానం, దేవుడు మనకి సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానం అనేది చాలా చాలా ముఖ్యము కదా. నా చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాడు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలయ్యా, పీస్ ఆఫ్ మైండ్ చాలా ముఖ్యం అన్నాడు. నేను పీస్ అంటే ఏమి, పీస్ అంటే ముక్క అంటారు కదా, ఏం పీస్ అంటారు, ఎందుకు పీస్ కావాలంటున్నారు, చిన్న పీస్ కావాలంటున్నారు అని. అది PIECE కాదు, PEACE అంటే ఏమండి, సమాధానం, మనసుకి మనశ్శాంతి కావాలా అనేది ఎంత ముఖ్యం. దానివల్లనే పాత నిబంధనలు వాళ్ళు పాప పరిహార యజ్ఞాలు అయినప్పుడు ఆ రోజు యాజకుడు వచ్చి వాళ్ళని ఆశీర్వదించినప్పుడు అన్ని ఆశీర్వాదంతో ఈ సమాధానము అనేది కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎంత విశేషంగా దాన్ని చూడండి. సంఖ్యాకాండము 6:24 నుండి 26 వరకు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు
తన సన్నిధిని ప్రకాశింపచేసి ఉమ్, నిన్ను కరుణించునుగాక. ఉమ్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి ఉమ్. నీకు సమాధానము కలుగు చేయును కాక. చూసారా, నీకు సమాధానము కలుగు చేయను గాక. సో సమాధానము చాలా ముఖ్యం. సో అన్ని ఆశీర్వాదంలో తర్వాత అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చూసారా, అలాగా ఆశీర్వాదంలో సమాధానం అనేది ఎంత ముఖ్యమో. సో దేవుని సమాధానము పొందుకునేది. 4వ రకమైన సమాధానం ఏమంటే, మనము దేవునితో సమాధానం పొందిన తర్వాత, దేవునిలో సమాధానముగా ఉండినప్పుడు, దేవుని సమాధానము మనము పొందుకొనిన తర్వాత మనము ఇతరులతో సమాధానముగా ఉండాలా. సోదర సోదరి, మన కుటుంబంలో సమాధానంగా ఉండాలా, భార్యాభర్తలు సమాధానంగా ఉండాలా, పిల్లలతో పితృలతో మనము సమాధానంగా ఉండాలా, అక్కపక్కలో ఉన్న వాళ్ళతో ఇంటి వాళ్ళ దగ్గర సమాధానంగా ఉండాలా, మనం పనిచేసే కొలీగ్స్ దగ్గర సమాధానంగా ఉండాలా, ఈ లోకముతోనే సమాధానంగా ఉండాలా. ఎంతవరకు అవుతుందో అంతవరకు సమాధానంగా ఉండాలా అనేది మనము 4వది. ఇది కూడా యేసు మూలంగా మనం పొందుకునే ఒక గొప్ప కృప అని చెప్పొచ్చు. యూజువల్లీ మన దేవునితో సమాధానం పడినవాళ్ళు సమాధానం చేసేవాళ్ళకి ఉంటారు కదా. ముందు ఎంతో కోపిష్టులు, ఎక్కడ పోతేనో జగడము, ఎంత చిన్న విషయాలు అయితేనో జగడమే. కొందరు ఉంటారు కదా, హోటల్కి వెళ్తే ఆ వెయిటర్ దగ్గర జగడం, ఒక పెట్రోల్ బంక్కి వెళ్తే ఆ పెట్రోల్ వేసేవాడి దగ్గర, అటెండర్ దగ్గర జగడము, ఆఫీస్లో కొలీగ్స్ జొతల జగడము, ట్రాఫిక్లో పోతా ఉన్నప్పుడు వేరే వాళ్ళతో జగడము, అన్ని ప్లేస్లో ఒక మంచి కార్యం అయితే చెడ్డ కార్యం అన్ని రైజప్ అయిపోతారు. సమాధానము వీళ్ళకు ఉండదు, వేరే వాళ్ళకు సమాధానం లేకుండా చేసేస్తారు. అలా లేకుండా వీళ్ళు సమాధానంతో ఉండి ఇతరుల్ని సమాధానపరుచుతూ కదా, అలా ఉండాలనే యేసు కూడా చెప్పారు కదా. అది మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూసారా, దేవుని కుమారులు ఏం చేయాలా? సమాధానపరచాలా. ఎవరన్నా ప్రాబ్లంలో జగడం ఆడుకుంటుంటే, మిస్అండర్స్టాండింగ్ ఉంటే వాడిని ఇంకా పెద్దగా చేయకూడదు, వాడిని సమాధానము చేయాలా. సోదరుల మధ్యలో సంఘములో సమాధానం చేయాలి. సో అప్పుడు దేవుని బిడ్డలు అనిపించుకుంటారు అని కదా. ఇది ఎలాగా అవుతుందంటే, మనం దేవునితో సమాధానం పరిచిన తర్వాత, దానివల్ల అందరితో సమాధానంగా ఉండండి అని పౌలు రోమా 12:18 చెప్తున్నారు. చూడండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చూసారా, ఎంత చేత అవుతుందో అంతా మీరు సమాధానంగా ఉండండి. ఎందుకంటే లోకంలో జనాలు చాలా డిస్టర్బ్గా ఉంటారు, కొందరు చాలా ఇరిటేటింగ్గా ఉంటారు, మనకున్న ఒక ఓపిక తీసేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళు మాట్లాడే విధము మనని చాలా రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే నువ్వు మనం ఏం చేయాల? సమాధానంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. వాళ్ళు రఫ్గా మాట్లాడితేనే మనం సాఫ్ట్గా మాట్లాడాలి. వాళ్ళు ఒక చెంపతో మేత కొడితే ఇంకొక చెంపని మనము చూపించాలా కదా. సమాధానంగా మనము ఉండేదానికి ట్రై చేయాలా. ఎంతవరకు అవుతుందో అంతవరకు దేవుని కృపతో అందరితో సమాధానంగా ఉండాలని మనకి చెబుతున్నారు కదా. మాత్రం కాదు, ఇంకొక విశేషమైనది ఏం తెలుసా? మనము దేవునితో సమాధానం పరచపడం ఒక్కటైపోయాము. దూరంగా ఉన్న వాళ్ళు యేసు ద్వారా పాప క్షమాపణ పొంది మనం ఒక్కటయ్యామే. ఇప్పుడు మనము లోకముని దేవునితో మనం సమాధానపరచాలంటున్నారు. ఈ ఒక్క సేవ మనకి ఇచ్చి ఉన్నారని కూడా చెప్తున్నారు. చూడండి, 2 కొరింథీ 5:18-20 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూసారా, దేవుడు యేసు ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకొని సమాధానపరిచే ఆ సేవను మనకి ఇచ్చి ఉన్నారు. ఈ సేవకులకు మాత్రం కాదు, ఫుల్ టైం పాస్టర్స్కి మాత్రం కాదు, ప్రతి ఒక్కళ్ళు విశ్వాసి ఎవరైతే దేవునితో సమాధానం పరిచయపడారో యేసు మూలంగా వాళ్ళకి ఇచ్చిన సేవ అంటున్నారు. చూడండి ఇంకోసారి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు
వారి అపరాధములను వారి మీద మోపక ఉమ్, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఉమ్, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై ఉమ్. దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనిచున్నాము. చూసారా, ఆ సమాధానపరిచే వాక్యము మనకి ఇచ్చారన్నారు. ఏమది సమాధానపరిచే వాక్యం అంటే సువార్త. యేసు ఎలాగా మన పాపము కొరకు భూమికి వచ్చి పుట్టి ఆయన పరిపూర్ణ శరీరంని శిలువ మీద బలి ఇచ్చారు. దాని వలన ఆయన చిందిన రక్తము వలన ఇప్పుడు మన పాపమంతా దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు దేవునితో మనము మరలా ఉపరము ఒక్కటి అవ్వచ్చు, సమాధాన పడవచ్చు అనే ఒక సందేశమని, వాక్యమని మనము లోకముకి చెప్పాలా. క్రీస్తు యొక్క రాయబారులోనే సార్ అంబాసిడర్స్, రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు దేనికంటే లోకముని దేవునితో మనము సమాధానపరచాలా. యేసు క్రీస్తు ద్వారా ఆయన సువార్త చెప్పి జనాల్ని దేవునితో సమాధానపరచాలా. ఆ ఒక సేవా పరిచర్యము మనకి ఇవ్వబడింది సోదర సోదరు. ప్రతి ఒక్కరు అది చేయాలి. దానివల్ల ఈ రాబోయే క్రిస్మస్ టైంలో మనం నేర్చుకునే ఒక విషయం ఏమంటే మనము సమాధాన పడాలా, దేవునితో సమాధాన పడాలా, దేవునిలో సమాధానంగా ఉండాలా, దేవుని సమాధానం పొందుకొని సమాధానపరిచే రాయబారులుగా మనం పరిచర్యం కూడా చేయాలనేది. దానివల్ల సోదర సోదరి, దేవుడు మనకిచ్చిన ఈ సమాధానం ఎంత గొప్పదని మనం తెలుసుకున్నాము. ఇదంతా యేసు పుట్టుక ద్వారా మనకి వచ్చినదని చూసుకున్నాము. మరి మొదటోది నిరీక్షణ, రెండోది సమాధానం, మూడవది ఏమనేది నెక్స్ట్ క్లాస్లో మనము చూసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.